చెప్తున్నాను, ఎంత దూరం నుంచి మాట్లాడుతున్నా సరిగ్గా చెవులు వినిపించట్లేదండి అని అన్నాడంట. అయితే మీ ఆవిడ ఏది అంటే ఆవిడని తీసుకురాలేదండి, నేను ఒక్కరిని వచ్చానంటే డాక్టర్ అన్నాడంట, మీ ఆవిడని చూస్తే నేను చెప్పగలుగుతాను కదండి, ఆమెకి ఎంత దూరం నుంచి వినిపించట్లేదు, ఎలా వినిపించట్లేదు నేను చూడాలి కదంటే ఆయన ఏం చేశాడంటే, సరే సార్ నేను వెళ్ళి అబ్జర్వ్ చేసి చూసి వస్తాను, ఆమెకి ఎంత దూరం నుంచి వినిపించట్లేదో చూస్తాను అని వెళ్ళాడంట. ఇంట్లోకి వెళ్ళగానే గుమ్మం దగ్గర నుంచి ఏం కూరండావు అని అడిగాడంట, వినిపించలేదు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడంట, ఏం కూర వండావు అని గట్టిగా అడిగాడంట, వినిపించలేదు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు, ఏం కూర వండావు అని అడిగాడు, అయినా వినిపించలేదు. దగ్గరికి వెళ్ళి ఏం కూర వండావు అని అంటే భార్య చెప్పిందంట, వంకాయ కూర వండానని ఇప్పటికి 4 సార్లు చెప్పాను నీకు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? చెవుడు భార్య కాదు, ఆయనకే. మనందరం కూడా ఏం చేస్తామంటే ఇలాగే తప్పంతా కూడా వేరే వాళ్ళది ఉందేమో అని అనుకుంటామండి. కానీ నిజానికి 90% టైమ్స్ తప్పు మనది కూడా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎదుటి వాళ్ళని ఏదైనా మాట అనే ముందు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళని అందరినీ కూడా సంతోషపెట్టగలుగుతాం. అర్థమైందా అండి? అర్థమైందా? మన గట్టిగా సపోర్ట్ ఉంటుంది. స్వామి